హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. రొటీన్గా మనము బియ్యంతో దోశలు అలా చేసుకుంటూ ఉంటాం కదా. సో అలా కాకుండా నేను రాగులతో అయితే చేశాను అనమాట. 1 కప్ ఆఫ్ మినపప్పు, 3 గ్లాసెస్ ఆఫ్ రాగులు అయితే కొద్దిగా ఉసుక అలా లేకుండా చూసుకోండి. అంటే కొద్దిగా రాళ్ళలాగా అలా రాకుండా కొద్దిగా మంచిగా చేసేసుకున్న తర్వాత మనము ఒక 12 hours అట్లా నానబెట్టిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా ఓవర్ నైట్ మనం అలాగే వదిలేస్తే మార్నింగ్ కల్లా చాలా మంచిగా పొంగుతుంది అనమాట. దీన్ని మనము ఇడ్లీలా చేసుకోవచ్చు, ఆరెల్స్ మనం దోశలాగా కూడా చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే కొన్ని ఇడ్లీస్ చేశాను, కొన్ని దోశలు చేశాను అనమాట. అంటే ఇడ్లీ నచ్చని వాళ్ళు దోశ నచ్చని వాళ్ళు ఇడ్లీ అలా తింటారు కాబట్టి. సో ఇంకా మనం ఏంటంటే దోశలో చాలా రకాలుగా చేసుకోవచ్చు అనమాట. మనం బ్రౌన్ రైస్ దోశ చేసుకోవచ్చు, ఇంకా రాగులతో చేసుకోవచ్చు, జొన్నలతో చేసుకోవచ్చు, కొర్రలతో చేసుకోవచ్చు, దేంతో అయినా చేసుకోవచ్చు అనమాట. ఈ దోశలు అంటే అంత బాగుంటాయి. ఇంకా నేనైతే పల్లీ చట్నీతో తిన్నాను. కొద్దిగా మనకి ఏంటంటే రాగులలో కొద్దిగా టేస్ట్ ఉండదు కాబట్టి కొద్దిగా కొబ్బరి పొడి అయితే వేసాను అనమాట. వేసి ఆనియన్ కూడా వేసుకొని మనం తినేసేయచ్చు. బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.